అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందామండి. మరి చిల్లీ ఫ్లెక్స్ ఉప్మా. ఈ ఉప్మా రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పాలంటే చట్నీ కూడా ఎలాంటిది అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ రెడీ చేసుకొని తినాల్సిన ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ఈ ప్యాన్లో ఒక 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీనిలో తాలింపులు వేసుకుందాం. పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు, పొట్టు మినపప్పు ఒక 2 స్పూన్లు. కొంచెం తాలింపులు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఈ ఉప్మా అనేది, చిల్లీ ఫ్లెక్స్ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో ఎప్పుడు చేసినా ఇదే చేయమంటున్నారు. ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఆ టేస్ట్కి చూసిన తర్వాత ఎప్పుడు ఉప్మా చేసినా మళ్ళీ ఇదే చేయమంటున్నారు. ఖచ్చితంగా మీరు కూడా రెడీ చేసుకోండి, టేస్ట్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, పొట్టిమినపప్పు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వేయించేసుకుంటున్నాను. చూడండి, ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకున్న తర్వాత దీనిలోకి పల్లీలు వేసుకోవాలండి. కొంచెం వేయించిన పల్లీలే ఉన్నాయి నా దగ్గర. ఆ వేయించిన పల్లీలను వేస్తున్నాను, తొందరగా వేగిపోతాయి. అవి కూడా పచ్చి పల్లీలు ఉంటే పచ్చి పల్లీలు వేసుకోవచ్చు, వేయించినవి ఉన్నాయి వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇలా కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. అల్లం వేసుకోవాలనుకుంటే అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. దీనిలోకి ఒక ఉల్లిపాయ చిన్నది, అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నానండి. చిన్న పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఇవి కూడా వేయించేసుకుందాం. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చూడండి, చిల్లీ ఫ్లెక్స్ ఇవి. ఈ చిల్లీ ఫ్లెక్స్ వచ్చేసి 1.5 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. నిజంగా చట్నీ అవసరం లేదు. కొంతమంది పంచదార వేసుకుంటూ ఉంటారు ఉప్మాలోకి, అలాంటివి ఏం అవసరం లేదు. ఊరగాయ కూడా అవసరం లేదు. చాలా బాగుంటుంది ఉప్మా అనేది. ఒకసారి ఖచ్చితంగా మీరు రెడీ చేసుకోండి. ఇలా చూడండి, ఈ చిల్లీ ఫ్లెక్స్ కూడా మంచిగా వేగిన తర్వాత దీనిలోకి మనం సాల్ట్ వేసుకుందాం. మన ఉప్మాకు సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం. ఒక 2 స్పూన్లు వేసాను నేను సాల్ట్. ఇలా మంచిగా వేయించేసుకుందామండి. ఈ తాలింపులో సాల్ట్ వేస్తే మనకు తాలింపులకు కూడా పడుతుందన్నమాట సాల్ట్. వాటర్లో వేసే కంటే తాలింపులో వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక 1/2 స్పూను పసుపు పొడి కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇట్లా వేయించుకోవాలి. మనం సిమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చక్కగా ఇది చూడండి, గోధుమ రవ్వ, బెన్సీ రవ్వ అంటాం కదా, అది 1 కప్పు తీసుకున్నాను నేను. ఎర్ర గోధుమ రవ్వ అని కూడా అంటారు కదా, అది 1 కప్పు తీసుకున్నాను నేను. కప్పు తీసుకొని ఈ తాలింపులోకి, వేగిన తాలింపులోకి ఈ రవ్వ వేసుకొని వేయించేసుకోవాలి మంచిగా. చూడండి, సిమ్లో ఉంచే మనం వేయించుకోవాలి దీన్ని. ఒక 3 to 4 మినిట్స్ వరకు మంచిగా వేయించుకోవాలండి ఈ రవ్వని. మంచి స్మెల్ వస్తుంది. ఈ రవ్వ వేగుతూ ఉంటే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. అలా ఆ స్మెల్ వచ్చే వరకు కూడా మంచిగా వేయించుకోవాలి సిమ్లో. ఈ పక్కన స్టవ్ మీద వాటర్ పెట్టేసుకుందాం. మనం ఉప్మాలోకి సరిపడా, అంటే 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్పులు వాటర్ని వేడి చేసుకుందాం. బాగా హాట్ వాటర్ని వేసుకుంటే మనకి ఉప్మా అనేది చాలా బాగా వస్తుంది. కూల్ వాటర్ వేయకుండా మనం హాట్ వాటర్ వేసుకుందాం. 2 కప్పులు, ఏదైతే కప్పుతో నేను రవ్వ తీసుకుంటున్నానో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ని వేడి చేసుకుంటున్నాను ఈ స్టవ్ మీద. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ రవ్వని కలుపుకుందామండి. చూడండి, చాలా బాగా వేగింది. మంచిగా చక్కగా సిమ్లో ఉంచి వేయించుకున్నాం. కొంచెం ఓపికగా వేయించుకోవాలండి, కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి చేస్తే వదిలిపెట్టరు, అసలు ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు మీరు, అంత ఖచ్చితంగా చాలా బాగుంది. చూడండి, ఇలా వాటర్ కూడా మరిగిపోయాయి కదా మనకి. ఈ వాటర్ని, మరిగిపోయిన వాటర్ని ఉప్మాలోకి వేసేసుకుందాం. ఉప్మా రవ్వలోకి స్టవ్ మీద ఉంది కదా, దానిలోకి వాటర్ని వేసుకొని కలిపేసుకుందామండి ఒకసారి. చక్కగా ఇలా అంతా కూడా ఈ వాటర్ అంతా ఇంకిపోయి
ఉప్మా మంచిగా ఉడికేలాగా ఈ కరెక్ట్ క్వాంటిటీ అనమాట. ఈ వాటరు 1 కప్పుకి 2 కప్పులు సరిపోతాయి. మనం ఈ ఉప్మా మరీ అట్లా లూజ్గా కాకుండా మనం డ్రైగా చేసుకుంటున్నాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. డ్రైగా పొడిగా వస్తుంది అనమాట ఉప్మా అనేది. చూడండి ఇలా దగ్గరకు అవుతుంది కదా. మనం కలుపుతూ ఉంటే మధ్యలో కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ డ్రైగా వచ్చేంత వరకు కూడా దీన్ని కలుపుతూ ఉండాలండి. చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా. మధ్యలో తింటూ ఉంటే ఆ పప్పులో అవి తగులుతూ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి గోధుమ రవ్వ మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. వీట్ అనేది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మన శరీరానికి చాలా మంచిది. ఇలా ఈ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల మన డైజెషన్ సిస్టమ్ అనేది ఎప్పుడూ కూడా హెల్తీగా ఉంటుంది. చూడండి ఇలా డ్రై అయిపోయింది గోధుమ రవ్వ. ఎప్పుడు కూడా మనం ఉప్మా రవ్వ బొంబాయి రవ్వతో చేస్తూ ఉంటాం కదా. ఇది గోధుమ రవ్వతో చేసి చూడండి. బొంబాయి రవ్వతో అయినా చేయొచ్చు, గోధుమ రవ్వతో అయినా చేయొచ్చు, మీ చాయిస్. ఏ రవ్వతో చేసుకున్నా ఇలా డ్రైగా పొడిగా వచ్చేలా చేసుకుంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి మనకు డ్రై అయిపోయింది కదండి. ఉప్మా మనకు రెడీ అయిపోయిందండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ ఉప్మా ఇంత టేస్టీగా రెడీ చేసి మరి హోటల్ స్టైల్లో చక్కగా మనం సర్వ్ చేసుకుందామా. ఈ ఉప్మాని ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా ఇట్లా చూడండి బౌల్ అంతా కూడా ఫుల్గా వేసుకొని ఉప్మాని ఇట్లా అదిమినట్లు చేసి ఒక మంచిగా ఉప్మా మనకి హోటల్లో ఎలా సర్వ్ చేస్తారు ఆ ఫీలింగ్ వస్తుంది కదా. తినేటప్పుడు మనకి చాలా బాగా అనిపిస్తుంది. అలా డెకరేషన్ కూడా మనం మంచిగా చేసామనుకోండి పిల్లలు పేచి పెట్టకుండా తినేస్తారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళమైనా సరే ఒక్కొక్కసారి ఇవేనా ఇలాగేనా అనిపిస్తూ ఉంటుంది. కానీ వెరైటీగా ఇలా చేసి చూడండి చిల్లీ ఫ్లేక్స్తో ఉప్మా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారండి. నిజంగా చాలాసార్లు టేస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. మీకు వీడియో చేయడం జరిగింది. చాలా బాగా నచ్చింది మా అందరికీ, మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా మెచ్చుకున్నారు కూడా. మీరు కూడా ఖచ్చితంగా రెడీ చేసుకోండి ఈ ఉప్మాని. చూడండి ఇంత హెల్దీ అండ్ టేస్టీ చిల్లీ ఫ్లేక్స్ ఉప్మా రెడీ అయిపోయింది. చక్కగా సర్వ్ కూడా చేసుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.